దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం శ్రీకాంత కళ్యాణ ధేర్ధనాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ వెంకటక్షణ సక్ర శ్రీవత్సకృతే క్షేమంగరాయ సర్వైరాం శ్రీరంగేశాయ మంగళం నీళాతుంగస్తనగిరితటీ సుక్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం దజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఓం కేశవాయ నమః నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషీకేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. గోదాదేవి 10 మందిని తనతో పాటు చేర్చుకునే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అనే సంకల్పంతో మేల్కొల్పదలిచినటువంటి 10 గోపికల్లో ఈవేళ 7వ గోపికని మేల్కొల్పుతుంది. చాలా విలక్షణమైనటువంటి గోపిక ఈవేళటి గోపిక. ఈవిడ చాలా సంపన్నురాలు కాక ఊళ్ళో వాళ్ళందరి యొక్క ప్రశంస తనకే కావాలి అనే ఒక కోరిక కలిగిన ఆమె. అంతా మా ఇంటికి రావాలి, కానీ పాపం కాస్త నిద్ర ఎక్కువ. తాను చాలా గొప్పది అని అనుకోవాలి అందరూ అని తన ఉద్దేశం. కానీ పాపం ఊళ్ళో వాళ్ళందరికీ తన యొక్క స్థితి ఏమిటో పాపం అప్పుడప్పుడు చెప్పేసుకుంటూ ఉంటుంది ఈవిడ తెలియకుండానే. చాలా గొప్ప గోపిక ఈవేళటి గోపిక. ఆ గోపికని గోదాదేవి ఎట్లా మేల్కొల్పిందో ఆ పాటని ఒకసారి మేము అంటాం, అందరం అందాం, అందులో ఉండే అందాన్ని ఆస్వాదిద్దాం. ఆండాళ్ తిరువడిగళే శరణం, கனைத்து கற்றெருமை கன்றுக்கிறங்கி
நினைத்து முலை வழியே நின்று பால் சோரா நனைத்து இல்லம் சேராக்கும் நச்செல்வன் தங்காய் பனித்தலை வீழா நின்வாசல் கடைப்பத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்தா மனத்துக்கினியானை பாடவும் நீ வாய் திறவாய் இனித்தான் எழுந்திராய் இதென்ன பேருறக்கம் அனைத்தில்லத்தாரும் அறிந்து ஏலோரெம்பாவாய். ఇది పాసురం. అందమైన పాసురం. గోపబాలికలని అందరినీ తీసుకుని గోదాదేవి శ్రీకృష్ణుడి భవనం దగ్గరికి వెళ్ళాలి. కృష్ణుడు రమ్మని చెప్పాడు. వీళ్ళందరూ ఒక వ్రతం చేయాలి. దాని పేరు స్నానవ్రతం. ఈ స్నానవ్రతం అనేది ఊరివారి కోసం చేయాలి. ఊరివారందరికీ పంటలు పండాలి, వానలు కురవాలి, పాడి కావాలి, పైసలు కావాలి. ఇవన్నీ కావాలంటే ఈ పిల్లలు వ్రతం చేయాలి. ఈ పిల్లలందరికీ లీడర్ కృష్ణుడు. కృష్ణుడిని అప్పగించి వీళ్ళ చేత వ్రతం చేయించబోయి మా కోరికలు తీర్చు అని చెప్పారు. కృష్ణుడు అంగీకరించాడు. మొత్తం మీద పొద్దున్నే రెండర్రా, రేపు తెల్లారుతూనే అందరూ కలిసి రండి, కావలసిన పరికరాలన్నీ మేం ఇస్తాం, వ్రతం చేద్దాం అన్నాడు. గోపికలకు కావలసింది అంతే, కృష్ణుడిని చూడాలి, కృష్ణుడితో ఉండాలి, కృష్ణుడితో మాట్లాడాలి, కృష్ణుడితో ఆడాలి, పాడాలి, అంతే. అది వ్రతమా, మరొకట, వానలా, ఊరివారిక, స్నానమా, పరయ్య, ఏమిటో అవన్నీ వీళ్ళకి తెలియవు. వీళ్ళకి కావాల్సింది కృష్ణుడి యొక్క దివ్య దర్శనాన్ని చేయాలి, కృష్ణుడితోటి మాట్లాడాలి, ఆడాలి. దానికి అవకాశం కలిగింది కదా అనే ఒక కృతజ్ఞతతోటి ఊరి వారి కోసం వ్రతాన్ని ఆరంభం చేశారు. తెలిసి చేసినా తెలియక చేసినా పనికి ఫలితం ఉంటుంది. అది మంచైనా చెడైనా సరే. వీళ్ళు చేసే వ్రతం మంచి వ్రతం కనుక తప్పకుండా ఫలితం ఉంటుంది. కలిగిన ఫలితాన్ని వీళ్ళకి అక్కర్లేదు, వీళ్ళు దాన్ని ఏం కోరుకోవటంలా. కోరుకోకపోయినా వచ్చే ఫలితం కనుక ఇహ దాన్ని ఊరివారందరికీ ఇస్తారు. ఊరివారికి కావలసింది అది, వీళ్ళకి కావలసింది ఇది. అంచేత అందరికీ కూడా సుఖం కలిగించే వ్రతం ఈ ధనుర్మాసం అనే వ్రతం. ఐహిక ఫలితాలు కోరేవారికైనా, ఆముష్మిక ఫలితాలు కోరేవారికైనా, పారమార్థికమైనటువంటి ఫలితాలు కోరేవారికైనా అందరికీ కావలసిన ఫలితాలని ఇస్తుంది ధనుర్మాసం అనేటటువంటి వ్రతం. ఐహలౌకికం, ఐశ్వర్యం, స్వర్గాద్యం
పారలౌకికం కైవల్యం భగవంతంచ సాధయిష్యతి. ఇది నియమం. అంటే ఇహలోకంలో ఉండేటటువంటి ఫలితాలు కొన్ని ఉంటాయి, ఈ ప్రపంచానికి సంబంధించినవి. ఇవన్నీ తాత్కాలికమే, కానీ ఇవి కూడా కావాలి. ఇవి లేకపోతే మనం ఇక్కడుండి బతకడం కష్టం. కనుక ఇక్కడుండేవి మనకు కావాలి. వాటికన్నిటికీ ఐహలౌకికములు అని అంటారు. అంటే ఇహలోకానికి సంబంధించిన ఫలితాలు అని అర్థం. అది మీరు ఏది చెప్పండి, పైసలు చెప్పండి, ఇళ్ళు వాకిళ్ళు చెప్పండి, ల్యాండ్స్ చెప్పండి, లేదా ఉద్యోగాలు చెప్పండి, పదవులు చెప్పండి, కార్లు, వాహనాలు, ఏదైనా ఇహలోకంలోకి సంబంధించినటువంటి ఫలితాలన్నీ ఐహలౌకికములు, ఇహలోకానికి చెందినవి అని అర్థం అన్నమాట. వీటన్నిటిని కూడా ధనుర్మాస వ్రతం ఇస్తుంది. కొంతమంది ఈ లోకంలో మాకేం పెద్ద అక్కర్లేదులేండి, ఇట్స్ ఓకే, కానీ ఇక్కడ ఏదో కాస్త దానమో ధర్మమో పుణ్యం పురుషార్థం వస్తే దానివల్ల అదేదో స్వర్గలోకం మరొకటో అలాంటివి పొందాలి అనుకునేవారు కొందరు ఉండొచ్చు. నో ప్రాబ్లం. అది కోరుకునే వాళ్ళకి స్వర్గాద్యం పారలౌకికం, ఇతర లోకాలకి సంబంధించినటువంటి, అది స్వర్గమా, ఇంద్రలోకమా, చంద్రలోకమా, బ్రహ్మలోకమా, ఏదైనా కావచ్చు, వాటిని కూడా ఇవ్వగలుగుతుంది ఈ ధనుర్మాస వ్రతం. అయితే అవి కూడా టెంపరరీయే సుమా. ఈ లోకంలో ఉండేవన్నీ మనం చూస్తుండగానే మనకంటి ముందరే మనం ఆర్జించుకున్న పోవచ్చు, లేదా వాటిని మనం చాలా జాగ్రత్తగా సురక్షితంగా పెట్టుకుంటే అవి ఉంటుండగానే వాటిని చూస్తూ చూస్తూ మనమేనా పోవచ్చు. వస్తువుల లక్షణం పోవడమే, మన లక్షణం కూడా పోవడమే. ఈ శరీరం అనేది ఉండదు. కనుక ఇవి పోయేవే. ఇహ నుంచి పైలోకాల్లోకి స్వర్గం దగ్గర నుంచి బ్రహ్మలోకం దాకా ఉండేవి ఏవి పొందాలని అనుకున్నా ఆ లోకాల యొక్క ప్రవృత్తిని బట్టి, వాటి యొక్క నేచర్ని బట్టి అవి కూడా క్రమంగా క్షీణించిపోయేవే. రెండు కారణాల చేత. ఇక్కడలాగే ఒకటి, వీడుండేటటువంటి వీడి స్థితిని బట్టి, వీడి చేసుకున్న పుణ్యాన్ని బట్టే ఆ వస్తాయి. కనుక పుణ్యం ఎంతవరకు ఉంటే అంతవరకు వీడు అక్కడ ఉంటాడు. పుణ్యం అయిపోగానే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, మళ్ళీ అక్కడి నుంచి వీడు ఇక్కడికి కిర్దలోకాల్లోకి రాక తప్పదు. తర్వాత ఉండేటువంటి పుణ్యాలో పాపాలో అనుభవించడం కోసం. కనుక వీడి చేసుకున్న పుణ్యాల దృష్ట్యా వీడి కిందకి రావాల్సి తప్పదు. లేదా అసలు వీడు చేసుకున్న పుణ్యం చాలా 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 ఎక్కువ ఉంది కనుక అనన్నా ఆ లోకాలకు ఉండే ఒక లక్షణం ఉంటుంది. అవి ఏంటి? ఇప్పుడు ఇక్కడ మనం చెట్టు వేస్తే ఆ చెట్టు కొంతకాలం అయిన తర్వాత క్రమంగా మళ్ళీ ఆకులు రాలిపోయి కొమ్మలన్నీ ఎండిపోయి అది మళ్ళీ శిథిలం అయిపోయినట్టుగా ఆ బ్రహ్మాది లోకాల దాకా ఉండేవన్నీ కూడా కొంతకాలం అయ్యేటప్పటికీ అవి కూడా క్షీణించిపోతాయి. అవి కూడా మళ్ళీ ఏదో ప్రళయకాలం రాగానే వాటి యొక్క ఉనికిని కోల్పోతాయి. వీడు చేసుకుని ఒకవేళ అక్కడ కూర్చున్నా అవి కూడా పోతాయి. మార్కండేయుడు అట్లాంటి వాటిని చూశాడని మనకి పురాణం చెప్తోంది. ఆయన ఉన్నాడు, కానీ ఆయన చూస్తుండగానే ఒక్కొక్కటి అలా కొట్టుకుపోతున్నాయి. చూడండి, మనకి అప్పుడప్పుడు పెద్ద పెద్ద ప్రళయాలు వస్తే, తుఫాన్లు వస్తే మనం చూస్తుండగానే ఆ బిల్డింగ్ అలా కొలాప్స్ అయిపోయి కొట్టుకుపోతూ ఉంటుంది చూడండి. అట్లాగనమాట. చేత లోకాల లక్షణాన్ని బట్టి అయిపోతాయి. వీడి పుణ్య లక్షణాన్ని బట్టేనా వీడు దాంట్లోంచి జారిపోక తప్పదు. ఇక్కడ కూడా అంతే కదా. మనం ఎక్కువ కాలం ఉండం కనుక చూస్తూ మనం సంపాదించుకున్న వాటిని ఎవడో లాక్కుపోతుంటే మనం పోవాల్సి వస్తుంది. లేదా వాటి యొక్క స్వభావాన్ని బట్టి, ఇప్పుడు మనం బిల్డింగ్ కట్టాం, చాలా గట్టిగా కట్టాం, చాలా బాగా కట్టాం, కానీ ఆ బిల్డింగ్ యొక్క ఏజ్ కొంతకాలం ఉంటుంది, దాటితే ఆ బిల్డింగ్ కూడా ఉండదు. అది కూడా క్రమంగా శైథిల్యాన్ని పొంది కూలిపోతుంది. అంచేత
ఈ లోకాలు కానీ స్వర్గాది పరలోకాలు కానీ ఈ పారలౌకిక ఐహలౌకిక సుఖాలు ఏవి మనకి లభించినా అవి మనకి ఉండవు. కానీ కావాలి అని అనుకుంటే మాత్రం ఇవ్వగలిగింది ఈ ధనుర్మాస వ్రతం. కొంతమంది ఉంటారండి బుద్ధిమంతులు, ఇవి పోతాయని తెలుసు, శరీరము పోతుందని తెలుసు, అంచేత పోనిది నేననేవాడు ఒకడున్నాడు జీవుడు, వాణ్ణి నేను పొందాలి అని అనుకుంటా, నన్నే నేను పొందాలని అనుకుంటా, నాకు ఇవన్నీ వద్దు. కానీ ఆత్మసాక్షాత్కారం కావాలి, ఆత్మజ్ఞానం పొందాలి, ఆత్మసాక్షాత్కారం కావాలి. వాడికి అదొక్కటే చాలు, కేవలం అదొక్కటే వాడికి చాలు కనుక దాని పేరు కైవల్యం అని అన్నారు. కైవల్యం. ఒకవేళ నువ్వు అట్లాంటిది కోరుకున్నా ఇది తప్పనిసరిగా నీకు పొందించి ఇస్తుంది. కానీ బుద్ధిమంతులు ఉంటారండి మీలాంటోళ్ళు, వాళ్ళకి తెలుసును ఈ ఆత్మ అనేది నిజానికి నశించకుండా ఎప్పుడు పర్మనెంట్గా ఉండేదే. కానీ దీని యొక్క అందం ఆనందం కూడా అణువంతా. కానీ భగవంతుణ్ణి కనుక మనం పొందగలిగితే అది అనంతము, అది విభువు. భగవంతుణ్ణి మనం చేరగలిగితే పొందే ఆనందం ముందర ఈ ఆత్మానందం అనేటటువంటిది, ఆత్మ సాక్షాత్కారం అనేటటువంటిది ఒక మహామేరు పర్వతం ముందర ఇసుక రేణు కంటే కూడా తక్కువ. కనుక మాకు ఇదొద్దు. భగవంతం వయం ప్రాప్నుమః, మేం భగవంతుణ్ణే పొందాలి అని అనుకుంటారు కొందరు. ఎస్, తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః. భగవద్గీతలో ఆయన ప్రామిస్ చేశాడు, వాడికి నేను ఏ కష్టం లేకుండా లభిస్తాను. ఇహలోక సుఖాలు పొందాలనుకున్నవాడు కష్టపడాలి, పరలోక సుఖాలు పొందాలనుకున్నవాడు కష్టపడాలి. కష్టపడ్డా అవి టెంపరీ పోతాయి. ఆత్మసాక్షాత్కారం కావాలనుకున్నవాడు ఇంకా కష్టపడాలి, కానీ అది అతి అల్పం. సూర్యుడి ముందర మిణుగుడు పురుగు లాంటిది ఆత్మసాక్షాత్కారం అనేది. మరి నన్ను పొందడం అనేదో, భగవత్ సాక్షాత్కారం అనేది అది అపారం, అది అనంతం. మరి కృష్ణ, ఇహలోక సుఖాలకి కష్టపడాలన్నావు, పరలోక సుఖాలకి కష్టపడాలన్నావు, ఆత్మసాక్షాత్కారానికి ఇంకా కష్టపడాలన్నావు. మరి వీటన్నిటికంటే చాలా గొప్పదంటున్నావు నిన్ను పొందడం అనేది. దానికి పడే కష్టం ఇంకా ఎక్కువ ఉంటుందేమో. ఇప్పుడు లభించే ఫలితాన్ని బట్టి కదండి మనం చేసేటటువంటి కృషి కూడా. కనుక ఇహలోకానికి ఇంత కృషి అయితే పరలోకానికి ఇంత కృషి, ఆత్మసాక్షాత్కారానికి ఇంత కృషి, మరి నిన్ను పొందడానికి ఇంకా ఎంత పెద్ద కృషో. అదేనయ్యా తమాషా. వీటన్నిటినీ పొందడం అంటే పనికిరాని వాటిని, మనకి తగని వాటిని, పరధర్మాలని అవలంబించడం లాంటిది. నన్ను పొందడం అనేది స్వధర్మం అవలంబించడం లాంటిది. దానికి శ్రమే లేదు, సుఖం, దానికి కష్టమే లేదయ్యా. తస్య అహం సులభ. వాడికి పెద్ద చెయ్యాల్సింది లేదు, పెద్ద కష్టము లేదు, అది నశించదు, నేను నశించను, నా ఆనందము నశించదు. కనుక నన్ను పొందిన వాడికి కలిగే ఆనందం కూడా నశించడం అనేది ఉండదు, వాడికి కూడా నాశనం అనేది ఉండదు. ఎప్పుడూ ఉండొచ్చు, ఎప్పుడూ అనుభవించచ్చును. అది నిత్యయుక్తుడవుతాడు వాడు కోరుకునేది అదే. కనుక వాడికి దాన్ని నేను చాలా ఈజీగా అందించగలను. చూడండి తమాషా. ఫలితం గొప్పది, ఉండేది ఎప్పటికీ శ్రమ తక్కువ. ఇంకా ఆలస్యం ఎందుకే? ప్రహ్లాదుడు చెప్పాడండి,
ఏమండి, భగవంతుడి నామం అనేటటువంటిది పలకడానికి కష్టం లేదు, చాలా సులభం. ఇంకా ఆలస్యం ఎందుకండి, పలకండాయా అన్నాడు గురువుగారుల మధ్యలో. ఇంటర్వెల్ కోసం కాస్త అట్లా వెళ్ళి కాస్త కాళ్ళు కడుక్కొద్దాం అని వెళ్ళి వచ్చేటప్పటికీ ప్రహ్లాదుడు గారు క్లాస్ తీసుకుంటున్నాడు. అక్కడ కూర్చున్నటువంటి ఆ రాక్షస పిల్లలందరికీ చాలా సులభం అర్రా, కష్టమూ లేదు. పెద్ద పాఠాలు వల్లించినట్టుగా దీనికోసం ఏదో ఆయువున్నూరు లుక్కే ఓంగంటూ ఇలాగ పెద్ద ఏదో గడబడి చెయ్యక్కర్లేదు. ఇది చాలా సులభం, హాయిగా ఉంటుంది, ఎప్పుడు పొందినా ఎప్పటికీ ఉంటుంది, ఆనందం ఎప్పటికీ ఉంటుంది. మరి ఇంకా స్మరతాం తమ అహర్నిశం, ఇంకా పదండి మరి పలకండి పాడండి అంటూ అక్కడి నుంచి హరే రామ అంటూ ఆరంభించాడండి ఆయన. రాక్షస బాలురంతా బ్రహ్మాండంగా పాడడం ప్రారంభించారు. గురువుగారులు వచ్చేటప్పటికి వీళ్ళంతా మొత్తం భక్తిలో మునిగి తేలుతున్నారు వీళ్ళందరూ. పాపం వాళ్ళకు కూడా అలా కాసేపు భక్తిలో ఉన్నారు. కానీ ఆ హిరణ్యకశిపుడు గారు ఎక్కడ చూసి మళ్ళీ వాయిస్తాడో అని మళ్ళీ వచ్చి ప్రహ్లాదుడికి పాఠాలు చెప్పడం ప్రారంభించారు వాడు. అంచేత భగవంతుణ్ణి పొందడం అనేది అతి సులభం, మిగతా వాటిల్లాగా కష్టం కాదు. ఎందుకని, దీనికి ఆధారంగా ఉండే మంత్రము యొక్క మహిమ అది. ఏమి మంత్రం అది? మొదటి పాటలో చెప్పింది గోదాదేవి, నారాయణనే. ఇది మంత్రం అండి. దీనికి మంత్రం నారాయణ మంత్రం. ఋషులు మనకి వాగ్దానం చేసి ఇచ్చారు, మంత్రోయం సాధయిష్యతి, మీరు కోరిన వాటన్నిటినీ ఇవ్వగలిగినది ఈ మంత్రం ఒక్కటే. మిగతావన్నీ ఏవో కొన్నిటిని ఇస్తాయండి, ఒక్కొక్కటి ఒక్కొక్కదాన్నే ఇస్తాయి, అన్నిటినీ అన్నీ ఇవ్వలేవు. నేను చెప్పాను చూడండి, అమ్మ ఆనందాన్ని ఇస్తుంది, అయ్య ఆనందాన్ని ఇస్తాడు, అక్క ఆనందాన్ని ఇస్తుంది, అన్న ఆనందాన్ని ఇస్తాడు, భర్త ఆనందాన్ని ఇస్తాడు, భార్య ఆనందాన్ని, బంధువులు ఆనందాన్ని ఇస్తారు, మిత్రులు ఆనందాన్ని ఇస్తాడు. అంతే, ఒకరిచ్చే ఆనందాన్ని మరొకరు ఇవ్వలేరు. లోకంలో ఎవడైనా అంతేనండి. కానీ అందరిచ్చే ఆనందాన్ని ఇవ్వగలిగిన వాడు ఒక్కడే శ్రీహరి. ఏ బంధువు ఇచ్చే ఆనందాన్నైనా ఇవ్వగలిగిన వాడు ఆయన ఒక్కడే శ్రీహరి. అందుకే ఆయన అన్ని రకాల బంధువు మనకి కాగలడు, అయి ఉన్నాడు. మనం గుర్తించకపోతే తప్పు మంది తప్ప పాపం ఆయనది తప్పు కాదు కదండి. సూర్యుడు తన మానాను తాను ఎండనిస్తున్నాడు, మా మీద పట్టలు లేదండి అంటే తప్ప ఆయనదా? పైన ఇంత షెడ్ వేసి కూర్చుంటే నీ మీద పడమంటే ఎలా పడుతుంది? ఈ షెడ్డు దాటి నువ్వు బయటికి రా, నువ్వేం చేయక్కర్లేదు. దానికోసం హాయిగా ఎండ నీ ఒంటి నిండా అలా అభిషేకం చేస్తుంది నీకు. భగవద్ అనుగ్రహం కోసం ఏమి కష్టం లేదండి. ఇప్పటిదాకా నీ మీదే వేసుకున్న ముసుగులు నువ్వు తీసేసి పారేసుకుంటే చాలంతే, హాయిగా నీకు అది లభిస్తూనే ఉంటుంది. మంత్రం యొక్క ప్రభావం అది. ఈ ధనుర్మాస వ్రతానికి మనం అవలంబించే మంత్రం నారాయణ మంత్రం, శ్రీమన్నారాయణ మంత్రం, భవబంధాలు పారద్రోలే మంత్రం ఇది. కర్మబంధాన్ని తొలగించడం అనేది ఏ ఇతర దేవతకి కానీ మంత్రానికి కానీ సాధ్యము కాదు. కర్మబంధం అనేటటువంటిది ఒక్కడి చేతిలోనే ఉంటుంది, దానికి పాస్వర్డ్ ఇంకెవ్వరి దగ్గర లేదండి. బ్రహ్మగారి దగ్గర లేదు, రుద్రుడి దగ్గర లేదు, ఇంద్రుడి దగ్గర లేదు, కుబేరుడి దగ్గర లేదు, వరుణుడి దగ్గర లేదు, వాయువు దగ్గర లేదు. మీరు ఇంకా ఏమైనా చెప్పండి, వాళ్ళెవ్వరి దగ్గర కర్మబంధ వినిర్ముక్తికి కావలసిన పాస్వర్డ్ నో. అది ఉన్నది ఒక్కడి దగ్గరే, శ్రీ మహావిష్ణువు దగ్గర మాత్రమే ఉంటుంది, మరెవరి దగ్గర ఉండదు. ఎవరి దగ్గర ఉంటుందేమో చెప్పమనండి, ఎక్కడైనా శాస్త్రాల్లో ఉందేమో. మా నోటికి వచ్చినట్టు చెప్తాము అంటే మనం అంగీకరించమండి. నీ నోటికి వచ్చినట్టు చెప్పడానికి నువ్వు వెళ్ళి చూసావా ఆయన్ని? నువ్వు వెళ్ళి అడిగావా? ఎవడైనా కానివ్వండి, చూసామంటే పోనీ చెప్పండి, మన కూడా తీసుకెళ్ళమని చెప్పండి.
మనం కూడా అడుగుదాం వాళ్ళు, ఏమండి కర్మబంధాన్ని తొలగించగలిగే పాస్వర్డ్ మీ దగ్గర ఉందా? ఎవరైనా అడుగుదాం, ఎవరైనా చెప్పమనండి. అది ఎవరి దగ్గర లేదండి. అది మామేవ భగవద్గీతలో ఆయన నొక్కి నొక్కి మరీ చెప్పాడు, మామేవ ఏ ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతి తే. ఈ కర్మబంధం అనేటటువంటి పాస్వర్డ్ నా చేతిలో మాత్రమే ఉంటుంది.